కుందేలు కొబ్బరికాయలు. ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. ఎండలో తిరిగి తిరిగి దానికి బాగా వేడి చేసింది. దాంతో అది మంచమెక్కింది. అది చూసి పిల్ల కుందేలు బాధపడతా ఉంటే కోడిపుంజు చూసి, చూడల్లుడు, కొబ్బరి నీళ్ళు చాలా చలువ, అవి గనక 3 పూటలా తాపించావనుకో దెబ్బకు వేడంతా దిగిపోయి మళ్ళా మునుపటి మాదిరి అయిపోతాది. పోయి ఎవరినన్నా అడిగి కొన్ని కొబ్బరికాయలు తీసుకొని రాపో అని చెప్పింది. పిల్ల కుందేలు కొబ్బరికాయల కోసం పోతా ఉంటే దారిలో ఒక మేక కనబడింది. వెంటనే అది మేకమామ మేకమామ, మా అమ్మకు వేడి చేసింది. కొబ్బరి నీళ్ళు 3 పూటలా తాపితే ఒళ్ళు చల్లగయి వేడి తగ్గుతుందట. కొన్ని కాయలు కోసివ్వవా అని అడిగింది. దానికా మేక, చూడు పాప, నీలాగే నేను కూడా కొబ్బరి చెట్టు ఎక్కలేను. పోయి కోతిమామ ఎక్కడున్నాడో వెతికి పట్టుకో. అదైతే ఎంత పెద్ద చెట్టైనా సరే సరసరసర ఎక్కేసి కాయలు తెంపుతాది అని చెప్పింది. పిల్ల కుందేలు అలాగేనని కోతిని వెతుక్కుంటా బయలుదేరింది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఆ కోతి ఒక కొబ్బరి చెట్టు మీద హాయిగా కొబ్బరి నీళ్లు తాగుతా కనబడింది. అది చూసిన పిల్ల కుందేలు, కోతిమామ, కొన్ని కాయలు కోసివ్వవా, మా అమ్మకు వేడి చేసి మంచం మీద పడిపోయింది అంది. కానీ ఆ కోతికి చాలా పొగరు. చిన్ని కుందేలు మాటలను కొంచెం కూడా పట్టించుకోకుండా, పో, నీకు కాయలు తెంపివ్వడం కన్నా నాకింకేం పని లేదనుకుంటున్నావా? ఇంకా ఇక్కడ ఒక్క నిమిషం నిలబడ్డావనుకో ఒక కాయ తెంపి నెత్తి మీదకి విసురుతా చూడు, దెబ్బకు తల పగిలిపోతాది అంటూ భయపడిచ్చింది. కోతి అలా అనేసరికి పాపం కుందేలు పిల్లకి ఏడుపొచ్చింది. కళ్ళ నిండా నీళ్లు కారిపోతా ఉంటే బాధతో ఇంటికి పోసాగింది. అంతలో దానికి ఒక ఏనుగు ఎదురొచ్చింది. ఏం పాప, అలా కళ్ళనీళ్లు పెట్టుకొని పోతా ఉన్నావు, ఏమైంది అని అడిగింది. కుందేలు పిల్ల జరిగినదంతా చెప్పింది. అది విన్న ఏనుగు, హరేరే, కోతి అలా అనిందా? అయినా ఆపదలు వచ్చినప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోకుంటే ఎలా? దానా వెంబడి అంటూ కుందేలు పిల్లను మీద ఎక్కించుకొని కొబ్బరి చెట్టు దగ్గరికి పోయింది. కొబ్బరి చెట్టు మీద కోతి హాయిగా కొబ్బరి నీళ్లు తాగుతా ఉంది. ఏనుగు తొండంతో కొబ్బరి చెట్టును బలంగా పట్టుకొని వేగంగా అటూ ఇటూ ఊపసాగింది. పైన ఉన్న కోతి అదిరిపడింది. ఏయ్ ఏనుగు మామ, ఎందుకలా ఊపుతా ఉన్నావు? కింద పడేలా ఉన్నా ఆ పాపు అంటూ గట్టిగా కంగారుగా అరిచింది. పక్క వాళ్ళ గురించి కొంచెం కూడా పట్టించుకొని నీలాంటి వాళ్ళతో నాకు అనవసరం. నీవు కింద పడి కాలిరిగితే నాకేమి, చెయ్యిరిగితే నాకేమి, మాకు కొబ్బరికాయలు కావాలి అంతే అంటూ మరింత గట్టిగా సరసర ఊపసాగింది. కోతికి గిర్లున కళ్ళు తిరగసాగాయి. భయంతో కొబ్బరి మట్టను గట్టిగా పట్టుకుని, ఏనుగు మామ, బుద్ధి పొరపాటయి అలా అన్నా, ఈ ఒక్కసారికి మన్నించు, ఇంకెప్పుడు ఎవ్వరిని అలా బాధ పెట్టను, అందరితోనూ కలిసిమెలిసి మంచిగా ఉంటా అంది వణికిపోతూ. ఏనుగు కొబ్బరి చెట్టును ఊపడం ఆపింది. కోతి బెరబెర మంచి నీళ్ళకాయలు తెంపుకొని కిందకు దిగి వచ్చింది. ఏనుగు అవన్నీ తీసుకొని కుందేలు పిల్లకు ఇచ్చింది. అది సంబరంగా ఏనుగు మామకు, కోతి మామకు
ముద్దు పెట్టి కాయలు తీసుకొని ఉరుక్కుంటా ఇంటికి పోయింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.